50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. అమెరికాలో అదానిపై కేసు నమోదైన తర్వాత ఆ కంపెనీ షేర్లు చాలా పడిపోయినాయి సార్. 20% పడిపోయాయి. అంటే ఆయనకి ఆర్థికంగా నష్టం అవ్వచ్చు, కానీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఏదైనా నష్టం? ఆర్థికంగా ఆయనకు ఒక్కరికి నష్టమైతే మనకే అభ్యంతరం లేదు. ఈ డిజర్వ్స్ టు బి. కానీ ఇది ఆయన పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్లో అంటే ప్రజల పెట్టుబడులు. ఇప్పుడు ఉదాహరణకు మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మీరు నేను పాలసీలు తీసుకొని ప్రీమియంలు కట్టిన ఎల్ఐసి ఉంది. ఎల్ఐసికి సంబంధించిన పెట్టుబడులు కూడా అదాని కంపెనీలు ఉన్నాయి. అంటే నేనేం అనడం లేదు ఎల్ఐసి దెబ్బతీస్తుందని. ఎల్ఐసి ఎక్స్పోజర్ అదాని కంపెనీలో చాలా పరిమితం. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. ఎలాంటి డోకా లేదు ఎల్ఐసికి. కానీ అది ₹1 ఎక్స్పోజర్ ఉన్నది మన రూపాయి కదా, మీది నాది కదా. సో అందువల్ల ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, అలాగే నేరుగా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు. మీకు ఉదాహరణకు ఇప్పుడు అమెరికన్ కోర్ట్ ఇండక్ట్మెంట్కు ముందు మీరు అదానీ కంపెనీస్లో కనుక ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ 80,000 అయిపోయింది మీ సంపద. సో ఇది అంతే, లక్షలాది మంది భారతీయులు కూడా అదానీ మ్యానూవర్స్ వల్ల దెబ్బతింటున్నారు. ఆల్రెడీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. కొన్ని లక్షల కోట్ల భారతీయ మదుపుదారులు అంటారు, ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ భారీ ఎత్తున నష్టపోతున్నారు. సో అందువల్ల ఈ ఛాలెంజ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ప్రజలకే నష్టం. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా డెఫినెట్గా ఒక సమస్య ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక భారత ప్రజల్లో అయితే అదానీ, మోడీ సంథింగ్ ఈజ్ దేర్ అనే భావన బలంగా ఉంది. ఈ భావన బలంగా ఉండటానికి మోడీపై, అదానీ పైన ఈ ఆరోపణలు వచ్చిన మరుక్షణం పెద్ద ఎత్తున బీజేపీ అనుకూల మీడియా, బీజేపీ అనుకూల ప్రతినిధులు, అధికారిక ప్రతినిధులు కూడా టీవీ ఛానళ్ళకి వచ్చి అదాన్ని డిఫెండ్ చేయడం మొదలుపెట్టారు. ఏం అవసరం అదాని? ఇదే మీకు వేరే హిందూజాస్ పైన ఒక ఆరోపణ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో హిందూజాస్ 2 పని వాళ్ళను చాలా నీచంగా వ్యవహరించారు. వాళ్ళకి జీతాలు చాలా జీతం ఇచ్చి వాళ్ళ పట్ల క్రూరంగా వ్యవహరించారని స్విట్జర్లాండ్ లేబర్ లా కింద హిందూజాస్ పైన కేసు పెట్టారు. దానిపైన కూడా మీడియాలో బాగా చర్చ నడిచింది. హిందూజాస్ లాంటి పెద్ద, హిందూజాస్ అనుకుంటున్నా గుర్తున్నంత వరకు, అంత పెద్ద కంపెనీ అయింది. ఒక పెద్ద ఇండియా లార్జెస్ట్ కార్పొరేట్ కాంగ్లమరేట్స్, విదేశాల్లో పనిచేస్తున్న కాంగ్లమరేట్లో ఒకటి. మరి ఏ బీజేపీ ప్రతినిధి వచ్చి దాన్ని సమర్థించడానికి రాలే కదా టీవీ ఛానళ్లకు. అదాని అనేవరకు ఎందుకు వస్తున్నారు? మాకేం సంబంధం లేదంటారు, మాకేం సంబంధం అంటారు, మళ్ళీ అదాని డిఫెండ్ చేస్తానికి మామూలుగా రారు మళ్ళీ. సో ఇది కెన్యా అదాని కాంట్రాక్ట్లు రద్దు చేస్తే అది అన్యాయము. అమెరికా కోర్టులు చాలా తొందరపడి చర్యలు తీసుకుంటున్నాయి. అది అదాని పైన కెన్యా తొందరపడి చర్యలు తీసుకుంటోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా అదాని కాంట్రాక్ట్లు రద్దు చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. మీరు ఎక్కడన్నా నేషనల్ మీడియా అంతా చూడండి, అదాని తరఫున వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాదు, అదాని డిఫెండ్ చేసే వాళ్ళంతా బీజేపీ అనుకూల రాజకీయ విశ్లేషకులు, బీజేపీ ఈకో సిస్టమ్ నుంచి వస్తున్న వాళ్ళే. మరి మీకు ఏం సంబంధం లేనప్పుడు అదానిని ఎందుకు మీరు ఇంత డిఫెండ్ చేయాల్సి వచ్చింది? అందువల్ల అది ఎక్కడే కాదు, మీకు అదాని అందరికీ తెలుసు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి అదాని ప్రైవేట్ జట్లోనే మోడీ తిరిగేవారు. ఇదేం తెలియదు కదా అందరికీ. మీరు అదాని వ్యాపార సామ్రాజ్యం గ్రాఫ్ గీయండి, మోడీ రాజకీయ పెరుగుదల గ్రాఫ్ గీయండి, మీకు క్లియర్గా కోయిన్సైడ్ కనబడుతుంది. మోడీ పెరుగుతున్న కొద్దీ అదాని పెరిగాడు. సో ఇది క్లియర్ ఇండికేషన్. తర్వాత మీకు ఒక్క ఉదాహరణ చాలు, లక్నో, త్రివేంద్రం, గౌహతి ఇలా 6 ఎయిర్పోర్ట్లను అదానికి అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, నీతి ఆయోగ్ చాలా క్లియర్గా రిటర్న్ నోట్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో భాగం, నీతి ఆయోగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం ఉన్న 2 వ్యవస్థలు స్పష్టంగా ఏమని చెప్పాయంటే ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్, విమానాశ్రయాలు టెక్నాలజీ ఇంటెన్సివ్, రెండింటికన్నా ఎక్కువ ఏ ఒక్క కంపెనీకి ఇవ్వకండి అని రికమెండేషన్ ఇచ్చాయి. ఎవరిచ్చారు ఈ రికమెండేషన్? నీతి ఆయోగ్, ప్రభుత్వ సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్, ప్రభుత్వ సంస్థ. ఏ ప్రతిపక్షాలు చెప్పలే. కానీ ఆ నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సిఫారసులను పక్కకు పెట్టి నేరుగా అత్యున్నత స్థాయిలో రాజకీయ నిర్ణయం తీసుకొని 6 కారు విమానాశ్రయాలు అదానికి అప్పచెప్పారు. అదానికి ఏ అనుభవం లేకపోయినా కూడా ఎట్లా అప్పచెప్పారు? మరి ఇది ఎలా జరుగుతుంది? సామాన్యులు జరుగుతుందా? తర్వాత జీవీకేకు అదానికి మధ్య నవీన్ ముంబై సేల్ పైన చర్చ జరుగుతున్న సమయంలో సో జీవీకే వాళ్ళు ఒప్పుకోకపోతే జీవీకే పైన
మీకు సిబిఐ ఈడీ రైడ్ జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? సో ఆ తర్వాత ఒప్పుకుంటారు, ఆ తర్వాత దానికి వెళ్ళిపోతుంది అది. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతాయా? సో ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతాయని మనం నమ్మితే సో అందువల్ల డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెట్టివేయబడ్డారు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా బ్లేటెంట్గా అదానికి డిఫెండ్గా, అదాని పైన దాడి అంటే భారతదేశం పైన దాడి, భారత వ్యాపార సామ్రాజ్యాలపైన దాడి, భారతదేశ ఆర్థిక వెన్నెముక పైన దాడి, ఇది కావాలని అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ ఇండియా పైన కుట్ర పండుతోంది అని ఒక పెద్ద ప్యాట్రియాటిజం అనే యాంగిల్లో తీసుకుంటున్నారు. ఇది ఇండియా లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేస్తే మన దేశానికి అవమానం కదా, మనం ఇమీడియట్గా డీలింగ్ చేసుకోవాలి. రైటా తప్ప ఆయన తెలుసుకుంటాడు. ఇప్పటికిప్పుడు నేనే అదానిని శిక్షించమని కూడా అంటలేను, కానీ అట్లీస్ట్ వీ షుడ్ డీలింగ్. వాస్తవానికి ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఈడీ విచారణ జరపాలి కదా, ఎందుకు జరపదు? అదాని పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నా సిబిఐ ఈడీ కేసులు ఎందుకు ఫైల్ చేయడం లేదు? వేరే ఇది ముఖ్యమంత్రుల్ని లోపలేస్తున్నారే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపలేశారు, హేమంత్ సోరెన్ లోపలేశారు. ఏం నిరూపితమైంది వాళ్ళ మీద? ఏం నిరూపించబడలేదు కదా, కేసులు అభియోగాలే కదా ఇప్పటికీ. మరి అదాని పైన ఇంత సీరియస్ అభియోగాలు అమెరికన్ కోర్టులో వచ్చినా సిబిఐ ఈడీ ఎందుకు కదలదు, ఎందుకు మెదలదు? ఇవన్నీ చాలా బీజేపీకి మోడీకి ఉన్న మా అదానికి ఉన్న అనుబంధాన్ని. అందువల్ల రాజకీయంగా ప్రజలు దానిపైన రియాక్ట్ అవుతారా? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. రాఫెల్ విషయంలో చాలా క్లియర్గా అనుభవం లేని సబ్బులు కూడా, డిటర్జెంట్ సబ్బులు కూడా తయారు చేసే అనుభవం లేని, ఆర్థికంగా ఏ కంపెనీని సమర్థవంతంగా నడపని, అప్పటి వరకు కాగితాలకే పరిమితమైన కంపెనీకి 20,000 కోట్ల కాంట్రాక్ట్లు అనిల్ అంబానీకి వచ్చాయి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు. అప్పుడు 2019 ఎలక్షన్లో రాహుల్ గాంధీ దాన్ని ప్రధాన ఇష్యూ చేశారు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు పట్టించుకుంటారా లేదా నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ కదా.